సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే విశేషమైన క్షేత్రం చిత్తాయిమూరు క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు స్వర్ణస్థాపనేశ్వరుడు, అమ్మ పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర విశేషం ఏంటంటే, ఈ క్షేత్రానికి ఉత్తరంగా ఉండే ముక్త అరసపురాన్ని పాలించే రాజుకు ప్రతిరోజు ఈ చిత్తాయిమూరు మీదుగా పాలకుండలు వెళ్ళేవి. అలా పాలకుండలను తీసుకువెళ్ళే సమయంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని దాటుతుంటే ప్రతిరోజు ఒక పాలకుండ దానంతటదే క్రింద పడి పగిలిపోయేది. ఒకసారి రాజే స్వయంగా వచ్చి ఆ పాలకుండ పడిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడ త్రవ్వి చూడగా ఆశ్చర్యకరమైన రీతిలో శివలింగం బయటపడింది. ఆ ప్రదేశాన్ని త్రవ్వేటప్పుడు పార శివలింగానికి తగిలి గాయమైంది. వెంటనే రాజు ఆ ప్రదేశాన్నంతటినీ శుభ్రపరిచి శివలింగం ఉన్న ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. దీనికి నిదర్శనంగా శివలింగంపై గాయమైన గుర్తులను భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, ఒక బ్రహ్మర్షి ప్రతిరోజు ఈ ఆలయానికి అర్ధజాము పూజకు వచ్చేవారు. ఒకరోజు ఆయన ఆలయానికి వచ్చేసరికి పూజంతా అయిపోయి ఆలయం మూసివేసి ఉంది. అప్పుడు ఆ బ్రహ్మర్షి ఆలయంలో పూజ చేసేందుకు ఒక తేనెటీగ రూపాన్ని దాల్చి ఆలయ తలుపు సందులోంచి వెళ్ళి అర్ధజాము పూజను ఆచరించి శివలింగంలో ఐక్యమయ్యారు. ఆ తర్వాత సిద్ధులెందరో తేనెటీగల రూపంలో వచ్చి ఈ ఆలయంలో ఈశ్వరుని పూజించారు. దానికి గుర్తుగా స్వర్ణస్థాపనేశ్వరుని అర్ధమండపంలో 2000 సంవత్సరాల నాటి తేనెపట్టుని భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఆ తేనెపట్టును దర్శించిన భక్తులందరూ ఎంతో ఆశ్చర్యానందాలకు గురవుతారు. ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఊళ్ళో శంకరన్ శెట్టియార్ అనే వైశ్యుడు వివాహమైన కొద్ది రోజులకే వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన భార్య గొప్ప శివభక్తురాలు. ఆవిడ గర్భవతి అయిన విషయం వ్యాపారానికి వెళ్లే ముందు చెట్టియారికి తెలియదు. చెట్టియార్ భార్య తిండి లేక రోజు ఈ ఆలయానికి వచ్చి ఈశ్వరునితో మొరపెట్టుకునేది. ఆమె దీనస్థితికి అనుగ్రహింపదలిచి ఈశ్వరుడు ప్రతిరోజు ఒక బంగారపు కాసును ఆలయానికి ముందు పెట్టేవారు. ఆవిడ ఆ బంగారపు కాసును తీసుకుని దాన్ని అమ్మి జీవిస్తూ ఉండేది. ఈలోపు ఆమె ప్రసవ సమయం దగ్గర పడడం వల్ల తనకు సహాయం చేసేందుకు ఎవరూ లేరని పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఎంతో బాధపడింది. అప్పుడు ఈ ఆలయంలో ఉన్న అఖిలాండేశ్వరియే అమ్మ రూపంలో వచ్చి ఆమెకు పురుడు పోసింది. ఇంతలో ఆమె భర్త రానే వచ్చారు. ఊర్లో ఉన్న కొందరు ఆమెపై ఎన్నో చాడీలు చెప్పారు. అది నమ్మిన శంకరన్ శెట్టియార్, నీకు ధనం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగటమే కాక ఆమె పాతివ్రత్యాన్ని అనుమానించి ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాడు అని నిందవేశారు. అప్పుడు ఆవిడ ఈశ్వరుని వద్దకు వచ్చి తన పాతివ్రత్యాన్ని నిరూపించమని వేడుకుంది. వెంటనే ఈశ్వరుడు ఆలయ ద్వారాన్ని దానంతటదే తెరుచుకునేలా చేసి ఈ క్షేత్ర స్థలవృక్షమైన మేడు చెట్టుని ఉన్న చోట నుండి ద్వారమునకు బయటకు వచ్చేటట్లు చేసి నందీశ్వరుణ్ణి, బలిపీఠాన్ని వెనక్కి వెళ్ళేటట్టు ఎన్నో మహిమల్ని చేసి ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకునేలా చేశారు. అలా ఆమెకు బంగారు కాసులను అనుగ్రహించటం వల్ల ఈ ఆలయంలో కొలువై ఉన్న ఈశ్వరునికి స్వర్ణ స్థాపనేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఈ ఊర్లో ఒక నియమం మొదలైంది. ఈ ఊర్లో ఉన్న చెట్టియారు వంశస్థులు మగవారు ఎవరూ కూడా రాత్రిపూట ఈ ఊర్లో నిద్రపోకుండా పక్క ఊర్లోకి వెళ్ళి నిద్రిస్తారు. ఆ వంశంలో ఈ ఆచారం నేటికీ కొనసాగుతూ ఉండటం ఎంతో విశేషం. ఈ స్థల పురాణాన్ని అనుసరించి చెట్టిగారి భార్యకు ఈశ్వరుడు బంగారు కాసులు ఇచ్చిన ఊరు ఇప్పటికీ పొన్నునిరై అనే పేరుతో ఈ క్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఎంతో విశేషం. ఈ ఆలయంలో జ్ఞాన సంబంధర్ తమ దేవార పదికంతో ఈశ్వరుని కీర్తించారు.
ఈ క్షేత్రానికి సమీపంలో దేవారపదికములు పొందిన క్షేత్రాలు తూర్పున తిరువాయుమూర్, పశ్చిమాన కచ్చినం, ఉత్తరాన వలివలం, దక్షిణాన తిరుకొల్లి అనే క్షేత్రాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ ఆలయ స్థలవృక్షం మేడి చెట్టు. పుష్కరిణి స్వర్ణ పుష్కరిణి. ఈ క్షేత్రానికి ఉత్తర భాగాన హరిశ్చంద్ర నది ప్రవహిస్తుంది. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, జ్ఞాన సంబంధర కాలంలో ఇటుక నిర్మాణంగా ఉన్న ఈ ఆలయం చోళుల పాలనలో రాతితో పునర్నిర్మించబడింది. నాయక్ రాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరింపచేశారు. ఈ ఆలయంలోని శిలాశాసనాలు చోళులైన మదురై కొండ కోపరికేసరవర్మన్, పరాంతక చోళుడు, రాజేంద్ర చోళుడు, పాండ్యరాజులు వరగుణ పాండ్యన్, వీరపాండ్యన్, మారవర్మన్, సుందర్ పాండ్యన్, విజయనగర రాజులు వెంకటపతి రాయల కాలం నాటివి. ఈ ఆలయ శిలాశాసనాల ప్రకారం ఈ ప్రదేశం రాజరాజ వలనాటు, వెట్రారు నాటు, పూట్రికూట్రత్తు, తిరుచిట్రేమంలో ఉంది. ఈ ప్రాంతాన్ని తిరుచిట్రేమం అని పిలిచేవారు. ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి తిరుచిట్రేమ ముడయార్, పళయవాన తంబిరానార్, పళయవాన పెరుమాన్, ఈశ్వర ముడయార్ అని పిలిచేవారు. 3వ కులోత్తుంగ చోళుని యొక్క పరిపాలనా కాలంలోని 35వ సంవత్సరానికి చెందిన శాసనంలో బ్రాహ్మణులు కొన్ని బహుమతులను ఆలయానికి విరాళంగా ఇచ్చినట్లు నమోదు చేయబడింది. 3వ రాజేంద్ర చోళుని యొక్క పరిపాలనా కాలంలోని 6వ సంవత్సర శాసనంలో సాయంకాలపు దీపారాధనకై విరాళం ఇచ్చినట్లుగా నమోదు చేయబడింది. దీనికోసం ఆలయంలో పనిచేసే వ్యక్తులచే బంగారం రూపంలో దానం స్వీకరించబడింది. శిథిలమైన శిలాశాసనంలోని కొంత భాగం తిరువిలై ఆడల్ పురాణంలోని ఒక లీలను ప్రస్తావిస్తూ పిట్టుక్కుమన్ సుమంత అని రాసి ఉంది. తిరువిలై ఆడల్ పురాణం అంటే మదురైలో సుందరేశ్వరుడు ప్రదర్శించిన 63 దివ్యలీలలను తిరువిలై ఆడల్ పురాణం అంటారు. ఆ 63 దివ్యలీలల్లో ఒక లీల అయిన మాణిక్యవాచకర్ కొరకు పిట్టు చేసే అవ్వ వద్దకు వెళ్ళి సుందరేశ్వరుడు చేసిన ఒక దివ్యలీల. 12వ శతాబ్దపు శిథిలమైన శిలాశాసనాల్లో భూమి రూపంలో ఇచ్చిన విరాళాలు నమోదు చేయబడ్డాయి. 17వ శతాబ్దానికి చెందిన శిథిలమైన ఒక శాసనంలో తంజావూరు నాయక్ రాజుల కాలంలో తయారు చేయబడింది. సంధ్యాదీపం వెలిగించేందుకు 150 బంగారు కాసులను ఆలయ అర్చకులకు ఇచ్చినట్లుగా నమోదు చేయబడింది. ఆలయ మండప స్తంభం వద్ద ఉన్న శాసనంలో ఈ స్తంభాన్ని ముడియాల్, పురియాల్ బహుమతిగా ఇచ్చినట్లు నమోదు చేయబడింది. ఈ ఆలయానికి వీరపాండ్య దేవర కాలంలో ఇంతియూరు గ్రామసభ ప్రజలు కానుకలు ఇచ్చినట్లుగా నమోదు చేయబడింది. 2వ త్రిభువన చక్రవర్తి రాజరాజ దేవర కాలంలో పుష్కరిణికి నీటిని తీసుకురావటానికి ఒక కాలవ త్రవ్వబడింది. కుడవాయిల్ బాలసుబ్రహ్మణ్యం అనే కవి చెప్పిన ప్రకారం దీపావళి రోజున ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడం కోసం గ్రామస్తులు, అధికారులు తమ ఆదాయం నుండి విరాళాలు ఇచ్చినట్లు 1753 కాలం నాటి రాగి ఫలక శాసనాలలో నమోదు చేయబడింది. ఈ ఆలయ విశేషం ఏంటంటే, ఈ ఆలయం 3 అంతస్తుల రాజగోపురం కలిగి 5 కలశాలతో పూర్తి గ్రామీణ వాతావరణంతో పంట పొలాల మధ్య తూర్పు దిశగా నెలకొని విరాజిల్లుతుంది. రాజగోపురానికి ముందుగా వినాయకుడు, స్థలవృక్షమైన మేడి చెట్టు, నందీశ్వరుడు ఉన్నారు. రాజగోపురం నుండి లోపలికి ప్రవేశించగానే బలిపీఠం ఉంది. ప్రాంగణంలో వినాయకుడు, గజలక్ష్మి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యులకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. గర్భాలయం చుట్టూ నర్తన గణపతి, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, చండీశ్వరుడు, చండీశ్వరి కొలువుదీరి ఉన్నారు. ముందు మండపంలో భైరవుడు, శనీశ్వరుడు, అయ్యనార్, బ్రహ్మరిషి,
బ్రహ్మర్షి విగ్రహం క్రింద సిద్ధులు ఉన్నారు. మాణిక్యవాచకర్, సుబ్రహ్మణ్యేశ్వరుడు, సూర్యునికి సన్నిధులు ఉన్నాయి. అర్ధమండపంలో అమ్మ అఖిలాండేశ్వరికి ప్రత్యేక ఆలయం ఉంది. అమ్మ అఖిలాండేశ్వరి స్వయంగా వచ్చి ఆనాడు చెట్టియారు భార్యకు పురుడు పోయటమే కాక ఇప్పటికీ అనేక దివ్య మహిమలు ప్రదర్శిస్తూనే ఉంది. అమ్మవారి ఆలయానికి ఎదురుగా జ్ఞానసంబంధర్ దేవారం శిలాఫలకంపై ఉంది. ఆ ప్రక్కనే 2000 సంవత్సరాల నాటి తేనెపట్టును భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు. గర్భాలయంలో చతురాస్రాకారపు పానవట్టంపై స్వర్ణస్థాపనేశ్వరుడు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయానికి ఎడంవైపున పెద్ద స్వర్ణ పుష్కరిణి ఉంది. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో బంగారం కోసం స్వర్ణస్థాపనేశ్వరుణ్ణి, సుఖప్రసవం కోసం అఖిలాండేశ్వరి అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే, తిరుక్కువళై నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉన్న స్వర్ణస్థాపనేశ్వరుడు, అఖిలాండేశ్వరి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. शिवनिधि शिवालया